ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే జగన్ రెడ్డికి ఎంత కడుపు మంటో నిన్న భీమవరం సమావేశంలో బయటపడిపోయాడు, దొరికిపోయాడు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పండగ సందర్భంగా ప్రజల కోరిక మీద, కార్యకర్తల కోరిక మీద 2 స్టెప్పులు వేస్తే ఆడెవడో మంత్రి అంటాడు. ఏమనుకుంటున్నావు జగన్ రెడ్డి నువ్వు? ఈ రాష్ట్రానికి మంత్రి ఇప్పుడు వాసంశెట్టి సుభాష్. ఆ పదవికి గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేని అసమర్థుడు నువ్వు. ఎస్టీ ఎస్సీ అంటే నీకు ఎంత చిన్న చూపో నువ్వు నిన్న ఎంఎస్ రాజుని విమర్శించిన తీరే స్పష్టం చేస్తా ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు పదవులు చేపట్టకూడదా, పదవులు చేయకూడదా? నువ్వు ఒక్కడవే చేయాలా? నీ దోపిడీ మంద మాత్రమే చేయాలా? మీరే అనుభవించాలా? ఎమ్మెల్యేగా, టిటిడి బోర్డు మెంబర్ గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు నియమిస్తే నీకు వచ్చిన మంట ఏంటి? నీకు వచ్చిన కడుపు నొప్పి ఏంటి? నీకెందుకు బాధ? ఇంగితం లేకుండా, సోయి లేకుండా నువ్వు మాట్లాడిన తీరుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. నువ్వు గమనించట్లా? ప్రజలు నిన్ను ఎలా తిట్టుకుంటున్నారో, ఎలా తిడుతున్నారో ఉన్న కోటరీ నీ సన్నాసి మంద నీకు చేర్చట్లా. బీసీ బిడ్డ వాసంశెట్టి సుభాష్ ని విమర్శిస్తావు, ఎస్సీ బిడ్డ ఎంఎస్ రాజుని విమర్శిస్తావు. దళితుడైనంత మాత్రాన ఎంఎస్ రాజు పదవులు అనుభవించకూడదని నీ ఉద్దేశమా? దళితుడైనంత మాత్రాన ఎంఎస్ రాజు 3 పదవులు చేపట్టకూడదని నీ ఉద్దేశమా? ఆ మడకసిర ప్రాంతానికి నువ్వేం పీకావో నీ 5 ఏళ్ల పరిపాలనలో చెప్పు, సవాల్ చేస్తున్నాడు ఆయన. మడకసిర ఎమ్మెల్యేగా ఈ 18 నెలలు ఎంఎస్ రాజు చేసిన పనులు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు నీకు దమ్ముంటే చర్చకి రా, వివరిస్తాడు ఆయన. నువ్వు ఏం పీకావో, ఏం చేసావో నీ 5 ఏళ్ల పాలనలో. ఆ మడకసిర ప్రజల సాక్షిగా ఆయన సవాలను స్వీకరించి ఆ ప్రజలను ఒప్పించు. 5 ఏళ్లు నీ అక్రమాలకి, నీ దోపిడీకి గురైన రాష్ట్రాన్ని ముంచేసి ఎలంకా పారిపోయి వాళ్ళు వచ్చి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల పదవులు చేపడితే వాళ్ళ మీద పడేడుస్తావా? ఆడెవడో గుంటూరు ఎంపీ అన్నావు మొన్న, నిన్ను ఈడెవడో మంత్రి అంటావు, ఆడెవడో ఎమ్మెల్యే అంటావు. ఎందు నీకు అహంకారం? రాష్ట్రాన్ని లూటీ చేసి రూటింగ్ చేసుకున్న దొంగవి నువ్వు. ఇంకొకరి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. కోర్టులో తలకాయ వంచుకుని ఉంచవలసిన నువ్వు నీ కూలి నీలి మీడియా ముందు తలెత్తుకుని ఆడు ఈడంటే ఒప్పుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మాట పొదుపు, నోరు అదుపులో లేకపోతే 11 సీట్లకు పరిమితం చేసి నీ నెట్టా తరిమి కొట్టారో, నోరు అదుపులో పెట్టుకోకపోతే అలాగే నీ నోరు మూయించడం కూడా ప్రజలకు తెలుసు. ఖబర్దార్ జగన్ రెడ్డి అంటూ హెచ్చరిస్తున్నారు రాష్ట్ర ప్రజలు.